హైదరాబాద్లోని మీర్పేట మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాల్ని ఇంట్లోనే కాల్చేసిన ఆనవాళ్లు ఫోరెన్సిక్ టీం గుర్తించింది. మాధవి హెయిర్ శాంపిల్స్ కాలిన స్థితిలో దొరికాయి. ఆ శాంపిల్స్ని పిల్లల డిఎన్ఏతో సరిపోల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కోర్టులో నేరం నిరూపించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, మొత్తానికి పోలీసులు ఇంకా ఏ ఆధారాలను గుర్తించారు? డిఎన్ఏ టెస్ట్ దాకా వెళ్లాల్సిందేనా? ఇక మరి ఈ ప్రాసెస్ ముగియడానికి టైం పట్టే ఛాన్స్ ఉందా? మొత్తానికి అయితే మీర్పేట్ కేసు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా పోలీసులకు ఎలాంటి క్లూస్ లభించలేదు, ఎలాంటి ఆధారాలు లభించలేదని భావించారు. కేవలం ఆయన గురుమూర్తి ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగానే భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసినట్టు ఆయన పోలీసులకు చెప్పినటువంటి స్టేట్మెంట్ మినహాయిస్తే ఎలాంటి ఆధారాలు కూడా పోలీసుల దగ్గర లేకుండే. కానీ అనూహ్యంగా పోలీసులు ఇవాళ ఉదయం కన్ఫర్మ్ చేశారు. గురుమూర్తి ఇంట్లో ఎఫ్ఎస్ఎల్తో పాటు లోకల్ పోలీసులు అక్కడ తనిఖీ చేసినప్పుడు ఇన్ఫ్రారెడ్ ద్వారా చూస్తే రక్తపు మరకలను గుర్తించారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్టవ్ దగ్గర కొన్ని ఆనవాలు, అంటే శరీర భాగాలకు సంబంధించి వాటిని కాల్చినప్పుడు ఉన్నటువంటి కొన్ని ఆనవాలను ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. సో అందులో హెయిర్ శాంపుల్తో పాటు బాడీకి సంబంధించిన ఒక టిష్యూ సైతం ఎఫ్ఎస్ఎల్ టీమ్స్కి దొరికింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఈ వీళ్ళకి సంబంధించినటువంటి కిడ్స్ ఎవరైతే ఉంటారో ఆ కిడ్స్ డిఎన్ఏతో ఆ హెయిర్ శాంపుల్ డిఎన్ఏని తీయనున్నారు. ఒకవేళ రెండు కనుక మ్యాచ్ అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు ఫర్దర్గా ఇది మర్డర్ కేసుగా ప్రూవ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం మీర్పేటలో మిస్సింగ్ కేసు మాత్రమే నమోదైంది కాబట్టి ఆ మిస్సింగ్ కేసుని ట్రేస్ అవుట్ చేస్తే ఇది మర్డర్ కేసుగా బయటికి వచ్చింది అని కోర్టులో ప్రూవ్ చేసేందుకు ఈ డిఎన్ఏ శాంపుల్ చాలా కీలకం కానుంది. డిఎన్ఏ రిజల్ట్ని కోర్టుకి సబ్మిట్ చేసి మిస్ అయినటువంటి లేడీనే మర్డర్ కాబడింది, తన హస్బెండ్ చేతనే మర్డర్ కాబడింది అని చెప్పడానికి పిల్లల డిఎన్ఏతో మాధవి డిఎన్ఏని మ్యాచ్ చేసి చూసిన తర్వాత దీన్ని కోర్టుకి సబ్మిట్ చేసి ఫర్దర్గా గురుమూర్తి పైన సెక్షన్స్ని ఆల్టర్ చేయనున్నారు. మర్డర్ కేసుతో పాటు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసిన కేసు, ఈ రెండు సెక్షన్స్ కూడా గురుమూర్తి పైన పెట్టనున్నారు. రైట్ ప్రణీత.